పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బీచ్ కారిడార్కు కోత, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేక కారిడార్, ప్రణాళికల బుట్టదాకాలు. కైలాసగిరి నుంచి ఎయిర్పోర్ట్ వరకు 10 మీటర్ల గ్రీన్ బెల్ట్ కూడా అంతే. ప్రణాళికలను పట్టించుకుని కూటమి ప్రభుత్వం. బీచ్ కారిడార్కు కూటమి ప్రభుత్వం రెడ్ సిగ్నల్ ఇచ్చింది. బీచ్ రోడ్ నుండి భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రహదారికి కోత పెట్టింది. ఇప్పుడు చేసిన ప్రతిపాదనలు బుట్టదాఖలు చేస్తూ కేవలం VMRDA మాస్టర్ ప్లాన్ రహదారులపైన దృష్టి పెట్టింది. విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సాఫీగా చేరుకునేలా ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జాతీయ రహదారి వైపే కాకుండా సాగర తీరంలో ప్రకృతితో ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ఎయిర్పోర్ట్కి గంటలపై చేరుకునేలా గ్రీన్ఫీల్డ్ రహదారిని మాస్టర్ ప్లాన్ రోడ్డుగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. బీచ్ కారిడార్లో భాగంగా గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి నోటిఫికేషన్ జారీ చేసింది. 33 అడుగుల మేర అభివృద్ధి చెందిన గ్రీన్ బెల్ట్ కోసం భూమినిచ్చే వారికి DTR ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏమైనా సలహాలు, సూచనలు, అభ్యంతరాలుంటే 15 రోజుల్లాగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు తెలియజేయాలని స్పష్టం చేసింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టింది. వాస్తవానికి కోస్టల్ బ్యాటరీ నుంచి పార్కు హోటల్ వరకు బీచ్ రోడ్లో ప్రపంచ స్థాయిలో అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి DPR కూడా సిద్ధం చేసింది. CRZ అనుమతులు వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని భావించింది. అలాగే పార్కు హోటల్ నుంచి భీమిలి వరకు బీచ్ రోడ్డు విస్తరణకు ప్రణాళికలు రూపొందించింది. భీమిలి నుంచి కొంత అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా రహదారిని అభివృద్ధి చేయాలని భావించింది. కానీ ప్రభుత్వం మారడంతో ఆ ప్రణాళికలన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను పట్టించుకున్న దాఖలాలు లేవు. కేవలం VMRDA మాస్టర్ ప్లాన్ రహదారులను అభివృద్ధి చేస్తుంది. ఇప్పటికే ఈ పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి రహదారులను అందుబాటులోకి తీసుకొచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించింది. 2023 విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి ఈ బీచ్ కారిడార్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నగరంలో NH-16 ఉన్నప్పటికీ పెరుగుతున్న రద్దీ దృష్ట్యా మరొక ప్రధాన రహదారి ఖచ్చితంగా అవసరమని భావించి అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రహదారిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనికి అనుగుణంగా కోస్టల్ హైవే నిర్మాణానికి అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. విశాఖ నగరంలోని బీచ్ రోడ్లో ఉన్న కోస్టల్ బ్యాటరీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు మాస్టర్ ప్లాన్ రహదారిగా అభివృద్ధి చేయాలని భావించారు. NHAI, AP రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, VMRDA, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, GVMC సహకారంతో బీచ్ కారిడార్ని అభివృద్ధి చర్యలు చేపట్టారు. ఆయా ప్రాంతాల పరిస్థితులు బట్టి రహదారి నిర్మాణం చేపట్టాలని DPR కూడా సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే కైలాసగిరి జంక్షన్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు బీచ్ కారిడార్లో ప్రతిపాదిక రైట్ ఆఫ్ వే రో అంచున గ్రీన్ బెల్ట్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ గ్రీన్ బెల్ట్ రానున్న 10 మీటర్ల మేర ఉన్న ప్రాంతంలో ఎవరివైనా భూములుంటే ఆ భూ యజమానులు స్వయంగా ప్రభుత్వానికి అప్పగించినా లేదా వారి గ్రీన్ బెల్ట్గా అభివృద్ధి చేసి ఇవ్వవచ్చని సూచించారు. ఇంతలో 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీచ్ కారిడార్ DPRను పట్టించుకోలేదు. కేవలం జాతీయ రహదారి వంటి అనుసంధాన రోడ్డు మార్గాల అభివృద్ధిపైనే దృష్టి పెట్టింది. బీచ్ కారిడార్ ద్వారా పర్యాటకులు, పారిశ్రామికవేత్తలు సాగర తీర అందాలను చూస్తూ సునాయాసంగా ఎయిర్పోర్ట్ చేరుకునే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాలున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.